Medchal Metro News Network and you are watching Suchitra TV. This is Medchal Metro News Network and you are watching Suchitra TV. In the early 2000s, Hyderabad dreamed big. A vision was born to build an ecosystem that could compete with global biotech giants in Boston, Singapore, and San Francisco. An idea that started as a bold ambition is today a reality. Genome Valley once just a concept has transformed into Asia's largest biotechnology hub, generating over 30,000 jobs. This thriving ecosystem is home to global biotech giants, vaccine manufacturers, and next-gen research facilities that are changing the face of healthcare and innovation. But here's the real lesson: this transformation didn't happen overnight. It took vision, persistence, and relentless execution to turn a dream into a powerhouse of employment. Now, the question is, can we do it again? North Hyderabad holds immense potential for IT and manufacturing industries. With the right planning, we can create another economic powerhouse at this time, targeting 1 million jobs. The future of employment growth lies in expanding beyond Genome Valley into North Hyderabad's industrial and IT landscape. But here's the shocking truth: after 25 years, there has been no initiative to develop this region for employment. Will this remain another lost opportunity? Or can we manifest a new economic revolution with the same determination that built Genome Valley? Watch the full story of Genome Valley. Valley, వందల బయో కంపెనీలకు గమ్యస్థానం, వేలాది మందికి ఉపాధి కేంద్రం, అంతేకాకుండా 18 దేశాల కంపెనీలకు పరిశోధనా కేంద్రంగా నిలిచింది జీనోమ్ వ్యాలీ. కరోనా సమయంలో వ్యాక్సిన్ల ద్వారా ప్రపంచానికి భరోసా అందించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత పెట్టుబడులు వెల్లువెత్తడంతో ఆసియాలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ క్లస్టర్గా మారింది జీనోమ్ వ్యాలీ. జీనోమ్ వ్యాలీ ప్రపంచ వేదికలపై సగర్వంగా ఎగురుతోన్న తెలంగాణ పతాక. లైఫ్ సైన్సెస్ రంగంలో మన అద్భుత విజయాలకు ప్రతీక. దేశంలో మరే రాష్ట్రము తయారు చేయలేని వజ్రపు తునక. అనేక అంతర్జాతీయ కంపెనీలకు చిరునామా. జీనోమ్ వ్యాలీ ప్రస్థానం ఉమ్మడి రాష్ట్రంలో 1999లో మొదలైంది. నాటి ప్రభుత్వం తుర్కపల్లి, లాల్గడి, మలక్పేట్, కొల్లూరు గ్రామ పంచాయతీల పరిధిలో జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో PPP పద్ధతిలో దీన్ని ప్రారంభించింది. APIIC భూములను సేకరించగా షాపూర్జీ పలోంజీ సంస్థ వాటిని అభివృద్ధి చేసింది. ఇక ఈ క్లస్టర్ను ప్రారంభించిన సమయంలోనే పూర్తిగా బయోటెక్నాలజీ పరిశోధనలకు, కాలుష్యరహిత ఉత్పత్తులకు కేంద్రంగా మార్చాలని నిర్ణయించారు. R&D యూనిట్లు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్పత్తి యూనిట్లు ఉండొద్దని కఠిన నిబంధన పెట్టారు. ఇలా దేశంలో లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో R&D, క్లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు మాత్రమే కలిగి ఉన్న ఏకైక క్లస్టర్ జీనోమ్ వ్యాలీ మాత్రమే. ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్లు, నాలెడ్జ్ పార్కులు, సెజ్లు, ఇంక్యుబేటర్లు, డ్రైవిట్ లాబొరేటరీలున్నాయి. ఎన్నో అంతర్జాతీయ సంస్థలకు వేదికగా కొనసాగుతూ ప్రత్యక్షంగా సుమారు 20,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. జీనోమ్ వ్యాలీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కలిపి మొత్తం 1300 ఎకరాల్లో విస్తరించింది. చుట్టుకొలత 25 కిలోమీటర్లు. ఫేజ్ 1, ఫేజ్ 2 కలిపి 700 ఎకరాల్లో ఉండగా ఫేజ్ 3 ఒక్కటే 600 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఆసియాలోని అతిపెద్ద లైఫ్ సైన్సెస్ క్లస్టర్ గా జీనోమ్ వ్యాలీ కొనసాగుతోంది. ప్రస్తుతం చిన్న పెద్ద కలిపి 200కు పైగా కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో బయోలాజికల్ నోవాటిస్, డ్యూపాంట్, లాంచ్, లార్స్ ల్యాబ్స్, సింజిన్, US ఫార్మాకోపియల్, గ్లాండ్ ఫార్మా, ఫెరిన్ ఫార్మా, కెమో, యూనిక్ బయోటెక్, ఇనోపోలిస్, సంజైన్, నియోవాంటేజ్ వంటి ప్రఖ్యాత సంస్థలున్నాయి. కొత్తగా అనేక కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపుతుండగా వాటికి కేటాయించేందుకు ప్రభుత్వం స్థలాన్ని అన్వేషిస్తోంది. 100 నుంచి 150 ఎకరాల స్థలం దొరికిన నెల రోజుల్లోనే నిండిపోతుంది.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేసిన విద్యుత్, నీటి సమస్యలు వెంటాడేవి. పవర్ హాలిడేలు నరకం చూపించేవి. ఇక పెట్టుబడులు పెట్టేందుకొచ్చే కంపెనీలు అనుమతుల కోసం పడే తిప్పలు సరే. తెలంగాణ ఏర్పాటు తరువాత ప్రభుత్వం ఈ కష్టాలన్నింటికీ చరమగీతం పాడింది. గత 8.5 ఏకంగా $20 బిలియన్ పైగా పెట్టుబడులను ఆకర్షించింది. అంతేకాకుండా పవర్ హాలిడేలు, నీటి ఎద్దడి నుంచి కూడా జీనోమ్ వ్యాలీ బయటపడింది. వచ్చిన తర్వాత కరెంటు కోతలు లేకపోవడంతో పాటు వేసవిలో దాదాపు 10 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తోంది. కరోనా విపత్తు వణికిస్తోన్న సమయంలో ప్రపంచానికి భరోసా ఇచ్చింది జీనోమ్ వ్యాలీ. ఇక్కడున్న భారత్ బయోటెక్ కోవాక్సిన్ టీకాను అభివృద్ధి చేసి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలు నిలిపింది. బయోలాజికల్ ఈ సంస్థ రూపొందించిన కార్బోవాక్స్ సైతం ప్రపంచ దేశాలకు ఎగుమతయ్యింది. కోవిడ్ చికిత్స కోసం ఔషధాలను తయారు చేయటంలో, ప్రస్తుతం ఉన్న వాటిలో ఏవి పనిచేస్తాయో గుర్తించడంలో ఇక్కడి లాబొరేటరీల్లో జరిపిన మాలిక్యూల్ అనాలిసిస్ రీసెర్చ్ కీలక పాత్ర పోషించింది. నిజానికి ఫార్మా క్లస్టర్ అనగానే అందరికీ కాలుష్యకారక ప్రాంతం అనే భావన ఉంటుంది. కానీ జీనోమ్ వ్యాలీ అందుకు పూర్తిగా భిన్నమైంది. ఇక్కడ కేవలం కంపెనీల R&D కేంద్రాలు మాత్రమే ఉంటాయి. ఫార్మా రంగానికి చెందిన మాలిక్యూల్స్ అనాలిసిస్ అంటే రసాయన ముడి పదార్థాల విశ్లేషణ, మానవ శరీరంపై వాటి పనితీరు ఎలా ఉంటుంది వంటి అంశాలపై పరిశోధనలు మాత్రమే జరుగుతాయి. అవి కూడా అత్యాధునిక లాబొరేటరీల్లో కొనసాగుతాయి. వీటి నుంచి కాలుష్యకారక వ్యర్థాలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉండదు. ఇక వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తి ప్లాంట్లు ఇక్కడే ఉన్నా వాటి నుంచి వెలువడే వ్యర్థాలు నామమాత్రమే. భవనాలు, ప్రాంగణాలు పూర్తి పర్యావరణహితంగా ఉంటాయి. ఎక్కడ చూసినా పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య ప్రశాంతంగా, పరిశుభ్రంగా ఉంటుంది. ఉపాధి కల్పనలోనూ జీనోమ్ వ్యాలీ స్వర్గధామంగా మారింది. షామీర్పేటలో విస్తరించిన జీనోమ్ వ్యాలీలు ప్రస్తుతం 20,000 మందికి పైగా ప్రత్యక్షంగా పనిచేస్తుండగా మరో 10,000 మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఒకేసారి 100 ఎకరాల్లో ఫార్మా కంపెనీలు విస్తరించడంతో స్థానికులతో పాటు స్థానికేతరులకు కూడా చేతి నిండా పని దొరుకుతోంది. నిపుణుల నుంచి రోజు కూలి వరకు ప్రతి ఒక్కరికి మంచి ఉపాధి కేంద్రంగా మారింది.